కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేరు నానిపై తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీడీపీ నాయకులు. వైసీపీ అధికారంలో ఉండగా ఇసుక అక్రమ రవాణా, గోదాములకు అక్రమంగా తరలించిన బియ్యంపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేతలు. ఇప్పటికే మరి అధికారులు ఎంత చక్కగా పనిచేస్తున్నారో అర్థం అవుతోంది. ఇక్కడ ఒక్క చాట కాదు, కర్నూలులో కూడా సేమ్ సీన్ రిపీట్. అక్కడ కూడా సివిల్ సప్లైస్ అధికారులు బయట బియ్యం కొని రీప్లేస్ చేస్తున్నారు, దొంగతనాలు బయటపడేటప్పటికి. దయచేసి ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇది మన సొమ్ము, మాకెందుకులే అనుకుంటే కాదు, ప్రజల సొమ్ము, పేదల సొమ్ము. దయచేసి దాన్ని దోపిడీదారుల పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంలో అందరి మీద ఉందని చెప్పి మరొకసారి మనం చేస్తాం. ఇప్పటికే మరి అధికారులు ఎంత చక్కగా పనిచేస్తున్నారో అర్థం అవుతోంది.